ఒకప్పుడు సీతాకాకుల ఊరికి పక్కనే ఉన్న అడవిలో ఓ చిన్న మాయలు గూడెం ఉండేది. ఆ గూడెం గురించి చిన్నప్పటి నుంచి ఒక కథ వింటూ పెరిగారు అందరూ. ఎవరైనా నిజమైన ధైర్యంతో గూడెంలోకి వెళ్తే వారి కోరికలు నెరవేరతాయి, కానీ ఎవరు అహంకారంతో వెళ్తే వారు దారి తప్పిపోతారు. రాహుల్ అనే ఒక తెలివైన కానీ కొద్దిగా అహంకారపరుడైన పిల్లవాడు ఈ కథలు వింటూ తన మిత్రులతో కలిసి చాలాసార్లు అనుకున్నాడు, ఒకసారి మాయలగూడెం చూస్తే ఏదైనా కోరిక తీర్చించుకోవచ్చు. ఒకరోజు రాహుల్ తన ముగ్గురు స్నేహితులు స్నేహ, అనిల్, మణితో కలిసి గూడెంకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాడు. అదిరిపోయే ఉదయం వాళ్ళు అడవిలోకి అడుగుపెట్టారు. మొదట చెట్ల మధ్య వెళ్లే దారిలో మధురమైన పక్షుల గానం వినిపించింది. ఒక్కసారిగా ముందే వింతగా మెరిసే ఒక తడి దారి కనిపించింది. స్నేహ బిగ్గరగా అంది, చూడు రాహుల్, ఈ దారి ఏదో మాయదారి ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. రాహుల్ మాత్రం ధీమాగా అన్నాడు, నాతో ఉన్నప్పుడు భయం ఎందుకు, ముందుకు పోదాం. అందరూ రాహుల్ మీద నమ్మకం ఉంచి ముందుకు నడిచారు. కొద్దిసేపటికి ఒక రహస్య తలుపు కనిపించింది. దానిపై బంగారు అక్షరాల్లో ఇలా వ్రాయబడి ఉంది, నిజమైన హృదయం ఉన్నవారికి మాత్రమే ఈ తలుపు తెరుచుకుంటుంది. స్నేహ మెల్లగా తలుపు తట్టింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అంతా విస్మయానికి గురయ్యారు. లోపలికి అడుగుపెట్టగానే గడ్డి పచ్చదనం, చిన్న చిన్న జలపాతాలు, రంగురంగుల పూలతో ఓ పరిపూర్ణ స్వర్గధామం కనిపించింది. ఒక వృద్ధుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అతను మిత్రులను చూసి చిరునవ్వుతో అడిగాడు, మీరు మాయలగూడెంలోకి వచ్చారు. మీ ప్రతి ఒక్కరి నిజమైన కోరికను ఒక్కసారి తీర్చగలను, కానీ ముందుగా మీ హృదయాలను పరీక్షిస్తాను. వృద్ధుడు ఒక శిష్యుని పిలిచాడు. అతను 4 చిన్న బుట్టలు తీసుకొని వచ్చాడు. ప్రతి బుట్టలో వేర్వేరు మణులు, పుష్పాలు, తేనెలు ఉన్నాయి. వృద్ధుడు అన్నాడు, మీరు ఒక్కోరు మీకు నచ్చిన బుట్ట తీసుకోండి, అది మీ స్వభావాన్ని సూచిస్తుంది. స్నేహ ప్రేమగా పూలతో నిండిన బుట్ట ఎంచుకుంది. మణి చక్కటి తేనెల బుట్ట తీసుకున్నాడు. అనిల్ మెరిసే మణులతో నిండిన బుట్ట ఎంచుకున్నాడు. కానీ రాహుల్ మాత్రం అన్ని బుట్టలు తనదేనంటూ పట్టుకున్నాడు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, ఆహా, నీలో చాలా కోరికలు ఉన్నాయి, కానీ సహనాన్ని మర్చిపోయావు. తక్షణమే రాహుల్ దారి తప్పిపోయాడు. ఒక మందమైన పొగలో మాయమైపోయాడు. మిగతా ముగ్గురు వృద్ధుడి సూచనల ప్రకారం నడుచుకొని చివరికి వారి నిజమైన కోరికలను కోరుకున్నారు. స్నేహభావం కోరుకుంది. మణి జ్ఞానం కోరుకున్నాడు. అనిల్ ధైర్యం కోరుకున్నాడు. అవే వారిని జీవితాంతం ధనికులుగా, తెలివైన వాళ్ళుగా, ఆదరణ పొందిన వాళ్ళుగా మార్చాయి. రాహుల్ మాత్రం గడ్డిలో మాయమైపోయి చివరికి తన తప్పును గ్రహించి క్షమాపణలు కోరాడు. చివరకు వృద్ధుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడైనా స్వార్థం లేకుండా నిజమైన హృదయంతో వస్తే నీకు మరలా అవకాశం ఉంటుంది. మోరల్, అహంకారంతో కాకుండా నిజమైన మనసుతో ముందుకు వెళ్ళిన వారికి మాత్రమే విజయాలు లభిస్తాయి. సహనం, నమ్మకం మరియు సహాయభావం ఉంటే ఏదైనా సాధ్యమే. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.